అరే నీకు ఫ్రీగా పైసలు వచ్చే ట్రిక్ చెప్పాలారా? వద్దురా భయ్, నాకు పైసలు వద్దేమొద్దు, నీతో మాట్లాడొద్దని చెప్పాడు. నువ్వే కదా మా దోస్తుగానికి శ్యామ్ గారిని డ్రగ్స్ ఇచ్చి ఖరాబ్ చేసింది. లేదురా, రామ్ గారి నీతో అబద్ధం చెప్పిండు. నేనంటే వానికి పడదు, అందుకనే నీకు అట్లా చెప్పిండు. నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను రా భయ్. ఎవర్రా మీరంతా? ఒకడేమో నేను దోస్తుగాడంటే పానం అంటాడు, ఇంకోడేమో నేను చెప్తే అంటాడు. ఇవన్నీ కాదు, నీ ఫ్రెండ్ ఎట్లా చెప్తే అట్లా వింటావారా? నువ్వు నీకు నీ లైఫ్ ఉన్నప్పుడు నీ మాట నువ్వే వినాలి, ఎవరి మాట లేను. అయితే ఏం చేయాలరా భయ్ ఇప్పుడు? ఏంలే, ఈ ఫోన్లో కొన్ని గేమ్లు ఆడు, నీకు మస్తు పైసలు వస్తాయి ఫ్రీగా. నిజంగా ఫ్రీగా ఇస్తారా పైసలు? నిజంగా రా, ఒక్కసారి ఆడి చూడు, బెట్టింగ్ యాప్ ఆడు, నీకు మస్తు పైసలు వస్తాయి అసలు. అయితే చెప్పు. ఇంకా తీసుకో, ఒకసారి ఆడి చూడు, షాక్ అయిపోతావు నువ్వే. అవుగారా, ఎన్నిగానో పైసలు వస్తున్నాయి రీ, నిజంగా పడతాయారా? ఏం లేరా, నీ బ్యాంక్లో పడిపోతాయి అన్ని పైసలు. ఎంత ఎంజాయ్ చేయొచ్చారా దీనిలో? పైసలు రియల్ పైసలేనా లేకపోతే డూప్లికేటా? రియల్ మామా, ఎంత నువ్వు పైసలు రియల్ పైసలు పెడితే రియల్ వస్తాయి, అబద్ధం పైసలు ఎందుకు వస్తాయిరా నీకు? రోజు ఆడు మళ్ళీ బెట్టింగ్, మంచి పైసలు వస్తాయి నీకు. పుణ్యానికి వస్తుందంటే నేనేమన్నా తీసుకుంటారా? సరే మళ్ళా బాయ్. సరే బాయ్ బాయ్. రేపటి కోసం. రేపటి కోసం ఎందుకు ఈరోజు ఎవరు ఆడుకోవడానికి రాలేదు? శ్యామ్ గాడు మారిపోయాడు, మరి ఇప్పుడు భార్గవ్ గాడు గిట్ట మారిపోయాడు. ఏంది? సరే, ఎవరు లేకపోతే నేనేం చేయాలి? నేను గిట్ట